బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకి గాని రక్త ప్రసారణ లేకపోతే దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. అలా బ్రెయిన్‌లో ఇంకో రకం స్ట్రోక్ కూడా ఉంటది. అంటే బ్రెయిన్‌లో గాని బ్లీడింగ్ గాని అయితే రక్త ప్రసారణ గాని ఆ బ్లీడింగ్ అయితే దాన్ని కూడా బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. మనకి హార్ట్‌కి బ్లాక్ అయినట్టు మెదడుకి సంబంధించిన రక్తనాళాలు గాని బ్లాక్ అయితే అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. అలాగే మెదడు గాని ఎక్కువ ప్రెషర్‌లో గాని బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా లేకపోతే రక్తనాళాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ బ్లీడింగ్ అంటారు. కామన్‌గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి మనకి ముఖ్యమైన కారణం బీపీ, హై బ్లడ్ ప్రెషర్, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్. అలాగే బ్లడ్ షుగర్స్ గాని కంట్రోల్‌లో లేకపోతే, హై లిపిడ్స్ ప్రాబ్లమ్స్ గాని ఉంటే, అలాగే స్మోకింగు, ఆల్కహాలు, ఒబెసిటీ, ఏజ్ అంటే ఒకసారి 50 ఇయర్స్ తర్వాత నుంచి రిస్క్ పెరుగుతుంటది. అలాగే 60 తర్వాత ఇంకా ఎక్కువగా ఉంటది. అలాగే బ్రెయిన్ బ్లీడింగ్ అంటే మెదడులో గాని బ్లీడింగ్ ఎందుకవుతుంది అంటే దానికి కూడా మెయిన్ ఇంపార్టెంట్ కారణం మనకి హై బ్లడ్ ప్రెషర్, అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ చాలా రోజుల నుంచి మనం కరెక్ట్ చేసుకోకపోతే మెదడులో ఉన్న రక్తనాళాలు పలచబడి దాన్ని ఫైబ్రినాయిడ్ డిజనరేషన్ అంటారు. అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఆ బ్లడ్ ప్రెషర్‌కి తట్టుకోలేక ముందు వీక్ అయ్యి దాని నుంచి నెమ్మదిగా ఆ బ్లీడింగ్ వస్తది. సో, బ్రెయిన్ స్ట్రోక్ అన్నది చాలా వరకు కొన్ని నిమిషాల నుంచి ఒక గంటల్లో వస్తది. చాలామందికి అది మనకి కనిపించినట్టు కాళ్ళలో బలం తగ్గినట్టు, లేకపోతే తిమ్మిర్లొచ్చినట్టు, మూతి వంకరైనట్టు, బ్యాలెన్స్ తక్కువగా ఉన్నట్టు, మాట వీక్‌నెస్ ఉండట్టు అలా వస్తది. అది బేస్డ్ అపాన్ ది స్ట్రోక్ అంటే అది గాని ఎక్కువ గాని స్ట్రోక్ ఉంటే అది ఇంకా ప్రోగ్రెస్ అవుతది. దాన్ని స్ట్రోక్ ఇన్ ఎవల్యూషన్ అంటారు. అలాగే గాని అదే గాని మైనర్ స్ట్రోక్ అంటే అది వెంటనే రివర్స్ అయిపోతది. అంటే వాళ్ళకొచ్చిన కష్టం ఏదైతే ఉందో కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో రివర్స్ అయిపోద్ది. దాన్ని మినీ స్ట్రోక్స్ టీఐఏ అంటారు. అంటే ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్ అంటారు. అంటే అది వచ్చిన కష్టం ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా రికవర్ అయిపోతది. అలాగే బ్రెయిన్ బ్లీడింగ్ అయితే మాత్రం చాలా మందికి అది నిమిషాల్లో వస్తది. అంటే బోల్ట్ ఫ్రమ్ ది బ్లూ అంటారు. సడెన్‌గా వస్తది. అది మనకొచ్చే ముందు మనకి ఎలాంటి లక్షణాలు గాని ఏమీ తెలీదు మనకి. సడెన్‌గా చాలా మందికి బ్రెయిన్‌లో ప్రెషర్ పెరుగుతది బ్లీడింగ్ వలన. దానివల్ల తలనొప్పి రావడం, కొంతమందికి వాంతులు రావడం, సడెన్‌గా అన్‌కాన్షియస్ అవ్వడం, ఫిట్స్ రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం, పూర్తిగా స్పృహ పోవడం. అంటే వాళ్ళకి టైం అన్నది చాలా తక్కువ టైం ఇస్తది. సో, వీళ్ళు వెదర్ స్ట్రోక్ అన్నా గాని, బ్రెయిన్ అన్నా గాని వెంటనే పేషెంట్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తే దానికి సరైన వైద్యం జరుగుతుంది. బ్రెయిన్ స్ట్రోక్ అన్నది చాలా మందికి అంటే మోర్ థాన్ 90% ఆఫ్ ది పీపుల్ విత్ బ్రెయిన్ స్ట్రోక్ ఆళ్ళకి చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటది చాలా వరకు. అది మేజర్ స్ట్రోక్స్ అంటే ఒక పార్ట్ కంప్లీట్‌గా వీక్ అయిపోయినా, లేకపోతే మేజర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ గాని రక్త ప్రసారం లేకపోయినా ఆళ్ళకి కొద్దిగా డిలేడ్ రికవరీస్ గాని, ఇన్‌కంప్లీట్ రికవరీస్ గాని ఉంటాయి. చాలామందికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు ఎంత తొందరగా పేషెంట్ డాక్టర్ దగ్గరికెళ్ళగలిగితే దాన్ని బట్టి రికవరీ ఉంటది. టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటారు. అంటే మనం మనం వ్యాధి నిర్ధారణ అంటే మనకి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ వ్యాధి నిర్ధారణ తొందరగా చేసి, తొందరగా దానికి అవసరమైతే సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ గాని చేసి దాన్ని క్లాట్ బస్టర్స్ అంటారు. అంటే క్లాట్‌ని కరిగించడం. అయ్యే గాని మనం 3, 4 అవర్స్‌లో గాని చేస్తే చాలా మందికి 70-80% ఆఫ్ ది పీపుల్‌కి మేజర్ స్ట్రోక్ కూడా రివర్స్ అయిపోతది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే టైమ్ అన్నది చాలా ముఖ్యము. మనం టైమ్ లేట్ అయ్యే కొద్దీ విండో పీరియడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఆ 4 అవర్స్ లోపునే గాని మనం వైద్యం గాని చేయగలిగితే కంపల్సరీగా వాళ్ళు కంప్లీట్‌గా రికవర్ అవుతది. అలాగే బ్రెయిన్ బ్లీడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రెయిన్ బ్లీడింగ్ అన్నది సడెన్‌గా వస్తుంది. చాలామంది అన్‌కాన్షియస్‌లో గాని, పరాగ్గా గాని ఉంటారు. వాళ్ళకి బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ రావడం వలన ఫిట్స్ రావడం గాని, వాంతులు రావడం గాని, ఆ వాంతులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా చూసుకోకపోతే ఫిట్స్ వచ్చినప్పుడు గాని, వాళ్ళు ఊపిరితిత్తులో కూడా వామిటింగ్ వెళ్ళిపోతే సడెన్‌గా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో, పేషెంట్‌ని వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే చాలామందికి బీపీ ఎక్కువ ఉండడం, షుగర్ ఎక్కువ ఉండడం అయి ఉంటాయి. అయన్నీ వెంటనే కరెక్ట్‌గా ట్రీట్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయాలి. అంటే బ్రెయిన్ బ్లీడింగ్ అన్నది చాలామందికి తక్కువగాని బ్లీడింగ్ అంటే మైల్డ్‌గా గాని ఉంటే అది మందులతో చేస్తాము. ఎక్కువగా ఉండి మేజర్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్‌లో బ్లీడింగ్ ఎక్కువగా ఉండి అన్‌కాన్షియస్ ఉంటే ఆపరేషన్ చేస్తాము. కొంతమందికి మీడియం సైజ్ బ్లీడింగ్ ఉండదు. వాళ్ళకి అవసరమైతే మందులతో చూసి తగ్గకపోతే ఆపరేషన్ చేయాల్సొస్తది. లైఫ్ ఆఫ్టర్ స్ట్రోక్ అంటారు. అంటే ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుంది? చాలామందికి 90% ఆఫ్ ది పీపుల్‌కి మనం సరైన వైద్య విధానం పాటించి, మందులు కరెక్ట్‌గా వేసుకొని, షుగరు, బీపీ అలాంటియన్నీ కంట్రోల్ చేసుకొని, ఆల్కహాల్ అలాంటివి మానేసి, స్మోకింగ్ అయి తగ్గించి, మీ లిపిడ్ అంటే కొలెస్ట్రాల్ అయన్నీ తగ్గించుకొని, కొద్దిగా మెడిటేషన్ చేయడం, లేకపోతే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ నెమ్మదిగా పెంచుకుంటే, మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఇంపార్టెంట్ అది. అంటే ఒకసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ స్ట్రోక్ రావడానికి
చాలా హై రిస్క్ ఉంటాయి. ప్రొవైడెడ్ మీరు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే కామన్‌గా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకోవాలి ఒకసారి. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ది స్ట్రోక్ గాని ఎక్కువగా ఉంటే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. అంటే పేరెంట్స్‌కి గాని వచ్చినట్టయితే మనం ముందు నుంచి జాగ్రత్తగా ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నిటిని ముందు నుంచి మోడిఫై చేసుకోవాలి. దీంతో పాటు మందులుంటాయి. అంటే బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. అంటే రక్తము మళ్ళీ చిక్కపడకుండా, మళ్ళీ క్లాట్ కాకుండా ఆ మందులు వాడాలి. ఆ మందులు గాని మానేసినట్టయితే మీకు చాలా హై రిస్క్ ఆఫ్ స్ట్రోక్ అది ఉంటుంది. అలాగే మీరు డాక్టర్ చెప్పిన వారి ప్రకారం రెగ్యులర్‌గా ట్రీట్మెంట్‌ని ఫాలో అప్ కావాలి. దాన్ని బట్టి మీకు చాలా వరకు స్ట్రోక్‌నని పూర్తిగా ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు తర్వాత నుంచి వాళ్ళు బేస్డ్ అపాన్ ద రికవరీ కొంతమంది కొన్ని రోజులు పట్టొచ్చు, కొంతమంది కొన్ని వారాలు పట్టొచ్చు, కొంతమంది కొన్ని నెలలు పట్టొచ్చు. వాళ్ళకి స్ట్రోక్ లక్షణాలు బట్టి మనం చెప్పుకున్నట్టు కొంతమందికి కాళ్ళలో బలం తక్కువుంటది, కొంతమందికి బ్యాలెన్స్ సరిగ్గా రాదు, కొంతమందికి మాట సరిగ్గా రాదు. వీళ్ళందరికీ సంబంధించి ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ రెగ్యులర్‌గా చేయించాల్సొస్తుంది. ఆ ఫిజియోథెరపీ, రిహాబిలిటేషన్ ఎంత బాగా చేస్తే మీకంత కంప్లీట్‌గా మీకు రికవరీ రావడానికి అవకాశం ఉంటది. ఒకసారి మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ అంటాం. అంటే మళ్ళీ మళ్ళీ రావడం, స్ట్రోక్ రావడానికి నేను చెప్పినట్టు మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. అంటే జెనెటిక్‌గా ఉండొచ్చు. కొంతవరకి షుగర్ గానీ, బీపీ గానీ సరిగ్గా కంట్రోల్ చేసుకొని పోయినట్టయితే, అలాగే ఒబెసిటీ, అలాగే మనకి స్మోకింగ్ అన్నది చాలా రిస్క్ ఫ్యాక్టర్. ఆల్కహాల్ అన్నది కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ 2, 3 మారుతున్నంతగా డబుల్ అవ్వదు. 4-5 టైమ్స్, 6-10 టైమ్స్ అలా పెరుగుతది. అందుకని ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో కామన్‌గా ఉన్నాయి. దాన్ని కంప్లీట్‌గా దాన్ని చూసుకోవాలి. దీంతో పాటు ఒక్కొక్కసారి ఏంటంటే మనము హార్ట్‌కి యాంజియోగ్రామ్ చేసినట్టు బ్రెయిన్‌కి కూడా యాంజియోగ్రామ్ చేసి చూస్తాం. ఎవరికైతే రక్త ప్రసారణ మోర్ దెన్ 60-70% గానీ బ్లాక్ గాని ఉన్నట్టయితే అలాంటి ఉన్న వాళ్ళని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేసుకొని రెగ్యులర్‌గా చూసుకోవాలి. అవసరం అనుకుంటే ఒకసారి వాళ్ళకి హార్ట్‌కి చేసినట్టు బ్రెయిన్‌కి కూడా స్టంటింగ్ అనే టెక్నాలజీ ద్వారా గానీ, లేకపోతే కరేటెడ్ ఎండాట్రాక్టమీ అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ ఆపరేషన్ ఆ బ్లాక్‌ని తీసేయాలి. ఓపెన్‌గా రిమూవ్ చేస్తే వాళ్ళకి చాలా వరకు మళ్ళీ రికరెంట్ స్ట్రోక్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటది.